శాంతిరాం మెడికల్ కళాశాలలో శాంతిరాం విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ మిద్దె శాంతిరాముడు ఆధ్వర్యంలో యాంటీ ర్యాగింగ్ వారోత్సవాలు నిర్వహించారు. కార్యక్రమంలో ర్యాగింగ్ వల్ల కలిగే హానికరమైన ప్రభావాల గురించి అవగాహన పెంచడానికి మరియు విద్యార్థులందరికీ సురక్షితమైన మరియు అనుకూలమైన అభ్యాస వాతావరణాన్ని పెంపొందించడానికి యూజీసీ మరియు డీసీఐ చొరవతో ర్యాగింగ్ వ్యతిరేక వారాన్ని శాంతిరాం మెడికల్ కళాశాలలో ఈ నెల 12 నుండి 18 వరకు నిర్వహించారు. ముగింపు రోజు నంద్యాల తాలూకా సిఐ ఈశ్వరయ్య హాజరై విద్యార్థులు తమ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ర్యాగింగ్ కు దూరంగా ఉండాలని కోరారు. నంద్యాల తాలూకా సిఐ ఈశ్వరయ్య మాట్లాడుతూ ర్యాగింగ్ అన్నది ఏ రూపంలోనైనా బాధితులపై తీవ్రమైన శారీరక మరియు మానసిక పరిణామాలను కలిగిస్తుందన్నారు. అందువల్ల విద్యార్థులు ర్యాగింగ్ భూతానికి దూరంగా ఉండాలని తెలిపారు. ఒక్కసారి ర్యాగింగ్ కేసు నమోదు అయితే భవిష్యత్తు పాడవుతుందని సూచించారు. అమ్మాయిలకు రక్షణగా దిశ, ఫోక్సో లాంటి చట్టాలు ఉన్నాయని తెలిపారు. ప్రిన్సిపల్ డాక్టర్ వసంత్ చవన్ మాట్లాడుతూ గడిచిన 26 ఏళ్లుగా శాంతిరాం విద్యా సంస్థల్లో ర్యాగింగ్ పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నామని పేర్కొన్నారు. అలాగే కళాశాలలో ర్యాగింగ్ సంఘటన జరిగితే విద్యార్థులు ధైర్యంగా కాలేజీలో డిస్ప్లేలో ఏర్పాటు చేసిన ఫోన్ నెంబర్లకు కాల్ చేయాలని, మీ నెంబర్ సీక్రెట్ గా ఉంచి విచారణ జరుపుతామని అన్నారు. అనంతరం యాంటీ ర్యాగింగ్ వీక్ ముగింపు సందర్భంగా విద్యార్థినులతో కళాశాలలో ర్యాగింగ్ వద్దు అంటూ భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ మధుసూదన్ రెడ్డి, హాస్టల్ చీఫ్ వార్డెన్ డాక్టర్ శ్రీహరి, ప్రొఫెసర్ అండ్ హెచ్ఓడి, డిప్యూటీ హాస్టల్ వార్డెన్లు డాక్టర్ అంజలి, డాక్టర్ నవీన్ కుమార్, డాక్టర్ శ్రీదేవి, మైక్రోబయాలజీ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ హిందూజా, చీఫ్ ఓపెనింగ్ ఆఫీసర్ సైక్రియాట్రీ శ్రీకాంత్, హాస్పిటల్ సిఇఓ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు యాంటీ ర్యాగింగ్ వీక్గా మేము ఇక్కడ శాంతిరాం మెడికల్ కాలేజ్లో ఈవెంట్ జరుపుకోవడం జరిగింది. ఎన్ఎంసి, యూజీసీ గైడ్లైన్స్, అలాగే ఎన్టీఆర్ యూనివర్సిటీ గైడ్లైన్స్ ప్రకారము ఈ వారం అంతా ఈ ర్యాగింగ్ గురించిన అవగాహన సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది. స్టూడెంట్స్ అందరికీ ర్యాగింగ్ ఏంటి, ఏవన్నీ ర్యాగింగ్ కిందకు వస్తాయి, అవి జరిగితే వాళ్ళ భవిష్యత్తు ఎలా నాశనం అవుతుంది, లాస్ ఎలా ఉన్నాయి, ఈ చిన్న ఈవెంట్ కూడా ఏదో జోక్గా చేసింది కూడా సమ్టైమ్స్ వాళ్ళ లైఫే రిస్క్ అయ్యే పరిస్థితులు ఉంటుంది. వాళ్ళకి తెలుసో తెలియకో ర్యాగింగ్ ఈవెంట్స్లో ఎవరైనా ఏమైనా చిన్న చిన్న సంఘటనలు జరిగితే అవి వాళ్ళ జీవితానికి ఎంత ముప్పుగా పరిణమిస్తాయన్నవి మనం వివరించడం జరిగింది. మన ఈ ప్రోగ్రామ్కి నంద్యాల తాలూకా సిఐ గారు, ఈశ్వరయ్య గారు కూడా అటెండ్ అయ్యారు. వారి మెసేజ్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ అంతా పార్టిసిపేట్ చేసి సక్సెస్ చేసుకున్న స్టూడెంట్స్కి, ఈ ప్రోగ్రామ్ జరగడానికి కారణమైన మేనేజ్మెంట్ శాంతిరాముడు గారికి, మాదిలా కర్ణాటక గారికి, మా ప్రిన్సిపల్ గారు వసంత్ చవన్, శాంతిరాం మెడికల్ కళాశాల వాళ్ళందరూ కూడా యాంటీ ర్యాగింగ్ గురించి యాంటీ ర్యాగింగ్ వీక్లో భాగంగా మేము స్టూడెంట్స్ అందరికీ కూడా అవేర్నెస్ కల్పించాలని చెప్పేసి మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగా నన్ను ఇన్వైట్ చేయడం జరిగింది. నేను మెడికల్ కాలేజ్కి వచ్చి స్టూడెంట్స్ అందరికీ కూడా యాంటీ ర్యాగింగ్ గురించి ఎక్స్పీరియన్స్ చేసి వాళ్ళు ఏ విధంగా అయితే ఏదన్నా ఇలాంటి యాక్టివిటీస్కి పాల్పడితే భవిష్యత్తులో వాళ్ళపైన ఎలాంటి కేసులు ఉంటాయి, ఎలాంటి వాళ్ళని ఏ విధంగా ట్రీట్ చేస్తాము, వాళ్ళ భవిష్యత్తులో వాళ్ళకి రాబోయే ఉద్యోగాలు కానీ ఎంప్లాయ్మెంట్ కానీ వాటి మీద ఇది చాలా యాక్షన్ ఉంటుందని చెప్పేసి వాళ్ళని కూడా ఎవరిని కూడా ఉద్యోగాలు రానికోకుండా కొంచెం భవిష్యత్తులో కూడా వాళ్ళు అప్రిషియేషన్ తీసుకోవాలని చెప్పేసి వాళ్ళకి అందరికీ చెప్పడం జరిగింది, ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. భవిష్యత్తులో కూడా ఎవరిని కూడా యాంటీ ర్యాగింగ్ పాల్పడకూడదని చెప్పేసి దానివల్ల వచ్చే నష్టాలను కూడా అందరికీ కూడా పిల్లలకందరికీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది.